పి సిద్ధు, పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి, ద్రాక్షారామ స్థానిక కామ్రేడ్ గుర్రాల పరంజ్యోతి గారు స్మారక గ్రంథాలయంలో ఈరోజు కామ్రేడ్ గుర్రాల పరంజ్యోతి గారు 19వ వర్ధంతి జరుగుతుంది. భూమి భుక్తి విముక్తి కోసం కామ్రేడ్ గుర్రాల పరంజ్యోతి గారు తమ విలువైన ప్రాణాలని ప్రజల కోసం అర్పించారు. అందులో భాగంగానే చుండూరు కారంచేడు దగ్గర నుంచి ఎక్కడాయిపాలెంలో శ్రీరామండలం ఈరోజు తోటా తిరుమూర్తులకి శిక్ష పడడానికి కామ్రేడ్ గుర్రాల పరంజ్యోతి గారు అనేక పోరాటాలని నిర్మించి ఉద్యమాలు చేశారు. ఆ క్రమంలోనే చెల్లూరులో దళిత యువకుల మీద ఘటన మీద పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అదేవిధంగా ఎండగంటిలో కూలీ రేట్ల పెరుగుదల కోసం భీమకోసపాలెంలో మరి పేదల భూముల కోసం, అదేవిధంగా నందరాడ, నరేంద్రపురం, బడుగల లంక భూముల సమస్యల మీద పోరాటం చేసి పేదలకి, దళిత, ఆదివాసీ, బీసీ, ఓసీలో పేదలకి భూమి పంచిన ఘనత కామ్రేడ్ గుర్రాల పరంజ్యోతి గారికి దక్కుతుంది. అదేవిధంగా ఆయన వారసత్వాన్ని ప్రజలందరూ కూడా తీసుకోవాలా. ఎందువల్లంటే దేశంలో మతం పేర, కులం పేర దాడులు జరుగుతున్నాయి. సనాతన ధర్మం పేరుతో ఈ దేశంలో దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. రాజ్యాంగంలో ఉన్న మత స్వేచ్ఛని, అదేవిధంగా అందరూ చట్టం ముందు అందరూ సమానమనే స్వేచ్ఛని కూడా మోగపైన సుప్రీంకోర్టులో కూడా కాళ్ళు రాస్తున్నాయి. పీడితులు, దళితులు అందరూ కూడా ఈ హక్కులకు వ్యతిరేకంగా ఏదైతే ప్రజలకు వ్యతిరేకం వస్తున్న హక్కులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలా. ఆ పోరాటంలో పరంజ్యోతి వారి వారసత్వాన్ని మీరు తీసుకోవాలని మేము కోరుతున్నాం. యు గణిరాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు, పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు, అమరుడు కామ్రేడ్ గుర్రాల పరంజ్యోతి గారి 19వ వర్ధంతి సభను ఈరోజు ద్రాక్షారామంలో నిర్వహించడం జరుగుతుంది. కామ్రేడ్ పరంజ్యోతి గారు దళితులు, పీడిత ప్రజల విముక్తి కోసం తమ జీవితాంతం కూడా కృషి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సీలింగ్ భూములు, మిగులు భూములు పేదలకు పంపిణీ చేయాలని, వ్యవసాయ కూలీ రేట్లు పెంపుదల చేయాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే దళితుల మీద, మహిళల మీద జరిగినటువంటి దాడులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్ని ఈ ప్రాంతంలో నిర్వహించినటువంటి మహోన్నతమైన వ్యక్తి కామ్రేడ్ పరంజ్యోతి గారు. కామ్రేడ్ పరంజ్యోతి గారి ఆశయాల్ని, లక్ష్యాల్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి కర్తవ్యం మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలని ఈరోజు అవలంబిస్తూ ఉంది. ముఖ్యంగా 2020లో రైతులు చేసినటువంటి పోరాట ఫలితంగా ఆనాడు 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకుని దాదాపు రైతులందరూ కూడా గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేస్తామని హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం తిరిగి మరి 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఈరోజు పక్కన పాడేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కుల్ని కూడా ఈరోజు హరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా దేశ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఈరోజు అదానీ, అంబానీలకి అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అమెరికాలోనే అక్కడ ఉన్నటువంటి సంస్థ ఈరోజు తెలియజేసింది, అదానీ కంపెనీ దాదాపు 2029 కోట్ల రూపాయలు ఢిల్లీ పెద్దలకి ఈ రాష్ట్రంలో గత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు ఇచ్చామని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి దాన్ని ఈరోజు అదానీ అవినీతి అక్రమాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కప్పిపుచ్చడానికి, అదానీని కాపాడడానికి ఈరోజు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు అదానీ కంపెనీ పైన ఈరోజు స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అదానీ కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా ఈరోజు రద్దు చేయాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చిందో, ఈరోజు సూపర్ 6 పథకాన్ని అమలు చేస్తామని, కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని ఈరోజు హామీలు ఇచ్చింది. కానీ ఈరోజు
దాదాపు ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల మీద 17,000 కోట్ల కరెంటు ఛార్జీల భారాన్ని ఈరోజు మోపుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదీ కాకుండా ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాట మార్గం తప్ప మరో మార్గం లేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.